యమ్మీ యమ్మీ ఆలూ రైస్. బ్యాచులర్స్ అయినా అమ్మలైనా సరే నైట్ మిగిలిపోయిన రైస్తో కానీ లంచ్ బాక్స్కైనా ఈజీగా చేసుకోగలిగే రైస్ రెసిపీ. పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడే ఒక టేస్టీ రైసే ఆలూ రైస్ లేదా పొటాటో రైస్, బంగాళాదుంప రైస్, మా యాస మా భాషలో ఉల్లగడ్డ రైస్. నా స్టైల్లో చూద్దామా? ముందుగా కడాయిలోకి ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ తీసుకునే ఆలు ముక్కల్ని ఈ మాత్రం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా అలాగని మరీ పెద్దవిగాను లేకుండా చూడండి, ఈ మాత్రం కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పొటాటో ముక్కలు క్రిస్పీగా ఉండాలి అంటే మనం తీసుకున్నప్పుడు ఆలు పైన తొక్క అనేది, స్కిన్ అనేది స్మూత్గా ఉన్నవి తీసుకున్నట్టయితే ముక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఈ రెసిపీకే కాదు, ఫ్రై చేయాలన్నా లేదంటే ఏదైనా స్నాక్ చేయాలన్నా ఆ స్కిన్ అనేది స్మూత్గా ఉన్న ఆలు తీసుకున్నట్టయితే క్రిస్పీగా ఉంటాయి. ముక్కలు వేసే ముందు తడి అనేది ఏమాత్రము లేకుండా చూసుకోవాలి. అప్పుడే ముక్కలు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయి. వేసిన ఈ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించాక ఫైనల్గా చూడండి, ఈ మాత్రం ఎర్రగా వేగాలి. ఆ తర్వాత ఈ ముక్కలన్నిటికీ సరిపడా ఒక చిటికెడు కారం, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ వేసే ఉప్పు కారం ఆ ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు. పచ్చిమిర్చి వీటిని ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి. బాగా కారంగా తినాలి అనుకునే వాళ్ళు మధ్యలో తినడానికి ఈ పచ్చిమిర్చి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫైనల్గా ఈ ఆలు ముక్కలు బాగా వేగిపోయాయి అనుకున్న తర్వాత వాటితో పాటు ఈ పచ్చిమిర్చి కూడా ఈ విధంగా బాగా వేగాయి అనుకున్నాక ఆయిల్ అనేది ఏమాత్రము పడకుండా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసే ముందు ఈ ఆలు ముక్కలు బాగా వేగాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే 2 లంచ్ బాక్స్కి 2 ఆలుగడ్డలు అయితే వేసుకున్నాను. ఇక్కడ రైస్లో ముక్కలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని బంగాళాదుంపలు వేసుకోవచ్చు. ఒక ఆలుగడ్డ ఉన్నా కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ లేకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగితే రైస్లో తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే మీకు నచ్చినట్టు లైట్గా రంగు మారేంత వరకైనా వేయించుకోవచ్చు. నేనైతే ఎర్రగా వేయించుకున్నాను. ఆ తర్వాత రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలాలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం, మిరియాల పొడి 1/4 టీ స్పూన్, ఈ 2 చూసుకొని వేసుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి వేసాం, ముక్కలు వేయించేటప్పుడు కూడా చిటికెడు కారం వేసాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి, వీటితో పాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసిన వీటిని లో ఫ్లేమ్లో పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం ఈ విధంగా వేయించాక ఆయిల్ ఈ విధంగా పైకి తేలాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలతో పాటు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఆలు ముక్కలతో పాటు ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవచ్చు. ఎప్పుడు చెప్పేదే, వేసే రైస్ చల్లగా ఉండాలి, పొడిలాడుతూ ఉండాలి. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఇక్కడ రైస్ వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే కింద మసాలా మాడిపోతుంది. నేను వేసిన మసాలాలు మొత్తం నేను తీసుకున్న రైస్కి అంటే 2 లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మసాలా ఎక్కువగా ఉంది అనిపిస్తే రైస్ వేసే ముందు ఆ మసాలా అనేది కొంచెం పక్కకు తీసేసి రైస్ వేసి బాగా కలిపిన తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. లేదంటే మసాలా ఎక్కువైతే వైట్ రైస్ ఉన్నా కూడా మసాలాకు తగ్గట్టు రైస్ కలిపేసుకోవచ్చు. రైస్ లేదు అనుకుంటే నేను ఇందాక చెప్పినట్లు ఆ మసాలా పక్కకు తీసేసి కలుపుకోవాలి. మసాలా మొత్తం రైస్కి బాగా పట్టిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరి చూసుకోవాలి. నేనైతే మిరియాల పొడి, మిర్చి పౌడర్, పచ్చిమిర్చి అన్ని బాగా వేసుకున్నాను కాబట్టి బాగా కారంగా అయితే ఉంటుంది. ఆ కారం బ్యాలెన్స్ అవ్వాలి అంటే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఒకవేళ నిమ్మరసం లేదు అనుకుంటే నెయ్యి వేసుకున్న ఆ కారం అనేది తగ్గిపోతుంది. కారం ఉంటేనే నిమ్మరసం వేసుకోండి, లేదంటే పుల్లగా ఉంటుంది. ఉప్పు, కారం అంతా ఓకే అనుకున్నాక చల్లగున్న ఈ రైస్ మొత్తం వేడెక్కేదాకా మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ వేడి చేసుకోవాలి. ఈ రైస్ని డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పచ్చి ఉల్లిపాయతో కానీ పెరుగు పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంతే.